హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన పండు మిర్చి కారం ఎలా చేయాలో చూద్దాం. ఇది అన్నంతో సూపర్గా సెట్ అవుతుంది, ఎస్పెషల్లీ స్పైసీ ఫుడ్ లవర్స్కి. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి, అందులో బాగా పండు మిర్చి వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం ఆయిల్, పోపు దినుసులు అండ్ గార్లిక్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. మిర్చి బాగా ఫ్రై అయ్యాక అదే పాన్లో 5 to 6 టమోటాస్ వేసుకోండి. మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ నేను పచ్చి టమోటాస్ వాడుతున్నాను, కానీ మీ దగ్గర బాగా పండిన టమోటాస్ ఉంటే అవి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మిర్చి మరియు టమాటాస్ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చాలి. తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసి మిక్సీలో స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో పాన్ తీసుకొని పోపు వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యితో వేసుకుంటున్నాను, మీరు కావాలి అంటే ఆయిల్తో కూడా వేసుకోవచ్చు, కానీ పండు మిర్చి కారంకి నెయ్యితో చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ అయ్యాక అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేయాలి. అప్పుడు ముందు గ్రైండ్ చేసిన పండు మిర్చి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, మన పండు మిర్చి కారం రెడీ. ఇది వేడివేడి అన్నంలో సూపర్గా సెట్ అవుతుంది. స్పైసీగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ సైడ్ డిష్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.